మనకి మహిళ కలిగిన మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దేవుడు మనం దీవించేస్తున్న ఆమేన్. షలోం. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ శిలువ ధ్యాన కూడికలలో పాలుపంపులు పొందుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. ఎలాగున్నారు? బాగున్నారు కదా? మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క సన్నిధిలో కలుసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి మనము సమయానికి వస్తూ ఉన్నాము. ఆ సమయాన్ని మనము వినియోగించుకుంటూ ఉన్నాం. ఈ 40 దినాలు కూడా ప్రభుని గణపరచటానికి, ప్రభుని వేడుకోవడానికి, ప్రభుని స్తుతించటానికి మనము ప్రతిరోజు కూడా ఉపవాసం ఉండి దేవుణ్ణి మనము వేజాడుతూ ఉన్నాము. ఉపవాసము ద్వారా అనేకమైన కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తూ ఉన్నారు. మన కళ్ళతో చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ యొక్క 40 దినాలు ఉపవాసముల ద్వారా అనేకమైన కార్యాలు మన పట్ల ఆయన జరిగిస్తూ ఉన్నాడు. కొందరికి స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి, కొందరికి శరీర బలహీనతలు పోతూ ఉన్నాయి, కొందరికి అనుకున్నాయి జరుగుతూ ఉన్నాయి, మరికొందరికి అనేకమైన సమస్యలు దేవుడు విడుదల చేసి మనందరినీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన బిడ్డలమైన మనందరినీ కూడా ఆయన యొక్క రెక్కల చాటున మనల్ని ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మరి యొక్క అంశాలు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, శ్రమల వైపు చూడక శ్రమల తర్వాత ఉండే సింహాసనం వైపు మరి చూడాలి అన్న అంశాలు మనము నేర్చుకున్నాం. దాని భాగంలో మరి యొక్క మాట మనం చూస్తూ ఉన్నాము. పెండ్లి కుమార్తె వరుస ఆ భాగంలో మరి యొక్క భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పెండ్లి కుమార్తె యొక్క వరుస అనే భాగంలో మనము చూసినట్లయితే 2వ రాకడలో మరి ప్రభువు మధ్య ఆకాశములకు వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె వరుసలో 100 పంట లేక జ్యేష్ఠుల సంఘములో ఉండాలనుకునే నీకు శ్రమ యొక్క అనుభవము ప్రభు మాదిరిగా ముందే తెలిసి ఉండాలి. క్రీస్తు ప్రభువు తన ఆత్మ ద్వారా యెరూషలేములో తనకు సంభవించబో శ్రమలన్నిటినీ ముందుగానే తెలుసుకుని ఉన్నారు. అయినను యెరూషలేమునకు మరి చెప్పినట్లు ధ్వజనములతోనూ వెళుతూ ఉన్నట్లుగా, అయితే ప్రభు శ్రమల వైపు చూడకుండా మరణము కలువరి శిలువ వైపు చూడకుండా పరలోక సింహాసనము తండ్రి కృపాశమున కూర్చుండుట కొరకే సిద్ధపడుచు ఉన్నారు అని మనము నేర్చుకోబోతూ ఉన్నాం. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, మత్తయి సువార్త 21వ వచనము మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనములో మనము చదువుకున్నట్లయితే అక్కడ ఒక సందర్భము,
ఒక ప్రవచనము, ఒక నెరవేర్పు మనకి తెలియపరుస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. జన సమూహములలో ఆయనకు ముందు వెలుసుండు వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము మూల భాషలో హోషన్నా అని ప్రభు పేరట వచ్చిన వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము మూల భాషలో హోషన్నా అని కేకలు వేసిందరి. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ దావీదు కుమారునికి జయము, అయితే మన మూల భాషలో చూసినట్లయితే హోషన్నా అని తెలియపరుస్తున్నారు. మరి ఇంకొక మాట మనం చూసినట్లయితే సర్వోన్నతమైన స్థలంలో జయము అన్న మాటకి మళ్ళీ హోషన్నా అని మరి వాళ్ళు జయముతో యేసుక్రీస్తు ప్రభు వారిని ఎత్తుపట్టుకొని ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఎందుకనంటే యెరూషలేమునకు సమీపించిన ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరును చూసి ఆయన ఇలాగంటున్నాడు, మీరు ఎదుటినుండా గ్రామమునకు వెళ్ళుడి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన యెరూషలేము సమీపించిన వచ్చినప్పటికీ మరి ఒలీవ చెట్ల దగ్గర ఉన్న మరి బెత్ఫగేకు వచ్చినప్పుడు అక్కడ ఇద్దరు శిష్యులను యేసుక్రీస్తు మరి పిలిచి అంటూ ఉన్నాడు, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. నేను చెప్తూ ఉన్నాను కదా, మీరు వెళ్ళండి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి అని చెప్పి ఆయన మరి ఒక మాట అంటున్నాడు, వెళ్ళగాని కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో నున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని ఎక్కి నా యొద్దకు తోలుకొని రండి అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఎప్పుడైతే ఆ ఇద్దరు ఆ ఇద్దరు యొక్క శిష్యులు ఆ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళినప్పుడు రెండు గాడిద పిల్లలు కనబడుతూ ఉంటాయి, ఒకటి తల్లి ఒకటి పిల్ల. అయితే ఈ రెండు అట్లని మరి నా యొద్దకు తోలుకుని రండి అని చెప్తూ ఉన్నాడు. ఎవరైనా మీతో ఏమైనాను అడిగిన ఎడల మరి ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలను. ఎవరైనా అడుగుతారేమో మిమ్మల్ని, ఎందుకని మీరు పుట్టున్నారు, అసలు చెప్పవలసిన అవసరం ఏంటి అని అడుగుతారు. యేసుక్రీస్తు అందుకే ఆయన అంటున్నాడు, ఆయన గమనించాడు, ఆయనకి తెలుసు ఆయన దావీదు కుమారుడని, ఆయన దైవ కుమారుడని, ఆయన దేవుని కుమారుడని, ఆయన పరిశుద్ధాత్మ దేవుడని, ఆయన మన పట్ల అనేకమైన కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. అయితే ఆయనకి కావలసింది సింహాసనం కాదు, లేక మరి అంగు ఆర్భాటాలు కాదు. ఆయనకి కావలసింది కట్టబడి ఉన్న గాడిద పిల్ల. ఆయనకి కావలసి ఉండి ఆ ఇద్దరు మరి శిష్యులను పిలిచి మీరు వెళ్ళండి అని చెప్పి మళ్ళీ అంటున్నాడు, ఎవరైనా మీతో ఏదైనాను మరి అడిగిన ఎడల అది ప్రభు కావలసి ఉన్నది అని చెప్పండి. ఎప్పుడైతే ప్రభు కావలసి ఉన్నదని చెప్పినప్పుడు వెంటనే అతడు వాటిని తోలుపెట్టినని వారిని పంపిను. ప్రియమైన దేవునికి బిడ్డలారా, వెంటనే అతడు వాటిని తోలుపెట్టినని చెప్పి వారిని పంపించను.
ఆ యొక్క గాడిద పిల్లల యొక్క యజమానుడు అడగడు, అడిగే ఉండొచ్చు, కానీ ఆ యొక్క ఇద్దరు శిష్యులు వెళ్ళి ఇప్పుతూ ఉన్న సమయంలో అడిగారు, అది ప్రభు కావలసి ఉన్నది అని చెప్పి వాళ్ళు ఆ యొక్క గాడిద పిల్లను తోలుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ లేఖనాలు నెరవేర్చుటకు ప్రవక్తల వలన చెప్పబడిన మాట అక్కడ నెరవేర్చబడుతూ ఉంది. ప్రవక్తల చేత యేసుక్రీస్తు ఆయన యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వస్తారు. ఆయనకు సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వస్తారు. మన మధ్యన 33.5 సంవత్సరములు ఆయన జీవిస్తారు. ఆయన జీవించటమే కాదు, అనేకమైన అద్భుత కార్యాలు జరిగించి ఆయన యొక్క యాత్రను ముగించుకుని తిరిగి తన తండ్రి యొక్క రాజ్యానికి వెళతారు అని ప్రవక్తలు ముందుగానే రాసి మనకి బయలుపరిచారు. ప్రవక్తలు రాసిన ప్రతి లేఖనము నెరవేర్చబడాలి. ఏ ప్రవక్త రాసిన ఆ లేఖనము నెరవేర్చబడాలి. ఒక రోజు అటు ఇటు ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఆ లేఖనము నెరవేర్చబడాలి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారి చెప్పుడి అని అన్నది. ఆ ప్రవక్త ఏమని రాశాడు? ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వస్తాడు అని ఆ ప్రవక్త రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ యొక్క ప్రవక్త ఈ లేఖనము రాసి మనకి ఇచ్చాడు, ఆ లేఖనము ఈ రోజు నెరవేర్చబడుతూ ఉంది. ఆ శిష్యులు వెళ్లి యేసు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శిష్యులు ఆ ఎదుటనున్న గ్రామానికి వెళ్లి ఆ కట్టబడి ఉన్న గాడిద పిల్ల తోలుకుని వచ్చి వాళ్ళు ఏం చేశారు అంటే వాటి మీద బట్టలు వేశారు. బట్టలు వేయగానే యేసుక్రీస్తు ఆ యొక్క బట్టల మీద కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గాడిద పిల్ల మీద బట్ట వేసి ఆ బట్ట మీద యేసుక్రీస్తు కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎక్కడో సింహాసనం మీద కూర్చోవలసిన మారు ఆయన మన మధ్యకు వచ్చి ఒక జంతువుని అనగా ఒక గాడిదను ఆయన ఏర్పరచుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు! నేను దేవుడిని కాదా? నేను యేసు ప్రభునే కాదా? నేను దైవ కుమారుడినే కాదా? ఆ యొక్క తండ్రి రాజ్యం నుంచి నేను వచ్చాను కదా? ఎందుకన్నా ఇక్కడ కుర్చీలు వేయలేదు? ఎందుకన్నా ఇక్కడ సింహాసనం వేయలేదు? ఎందుకు నన్ను ఇక్కడ మీరు సన్మానించలేదని ఆయన ఎక్కడో కూడా అడగలేదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన ఎంచుకున్నాడు, ఆయన తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, హెచ్చింపబడిన వాడు తగ్గించబడతాడని లేఖనాలు ఉన్నాయి. తండ్రి యొక్క మాటను ఆయన లోబడ్డాడు, తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు, తండ్రి బాటలో నడిచాడు, తండ్రికి తల వంచాడు. ఎప్పుడైతే ప్రియమైన దేవునికి బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు
ఆ యొక్క గాడిద మీద బట్టలు వేసి బట్టల మీద ఎప్పుడైతే కూర్చున్నారో జన సమూహములో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిసి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిసిరి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, యేసుక్రీస్తు ఆ గాడిద మీద కూర్చున్నాడు. ఆ గాడిద మీద కూర్చుని వెళుతూ ఉన్న సమయంలో కొందరు కొత్త బట్టలు ఆ మార్గములో వేస్తూ ఉన్నారు. ఆ గాడిద కట్టబడి ఉన్నప్పుడు దాన్ని ఎవరూ కూడా పట్టించుకోలేదు. గాడిద కట్టబడి ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఆ గాడిదకి ఒక సమయం ఉంది. ఆ సమయాన్ని బట్టి దానికి విలువ వస్తాయి. తన యజమానుల దగ్గర ఉన్నప్పుడు దానికి ఘనత లేకపోవచ్చేమో గాని, తన యజమానులు దానిని ప్రేమగా చూడకపోవచ్చేమో కానీ యేసయ్య చేతులకు వచ్చినప్పటికీ తన జీవితం మారిపోయింది. యేసయ్య చెంతకు వచ్చినప్పటికీ దాని బ్రతుకు మారిపోయింది, దాని స్థితి మారిపోయింది, దాని నడక మారిపోయింది, తన జీవితమే మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ఆ గాడిదని ఎంచుకున్నాడు. యేసయ్య ఆ గాడిద మీద కూర్చున్నాడు. అది కూర్చున్న తర్వాత నేల మీద ఆ ప్రజలు నడిపించలేదు. ఆ గాడిని ఎంత లెక్కైతే వెళుతూ ఉందో అంత లెక్క కూడా బట్టలు పరిచారు. ప్రియమైన బిడ్డలారా, ఆ పండగ వెళ్తూ ఉన్న సమయంలో చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరుస్తూ ఉన్నారు, బట్టలు వేస్తూ ఉన్నారు. అలాగే దారి పొడుగున చెట్ల కొమ్మలు వేస్తూనే ఉన్నారు. 9వ వచనమునకు వచ్చినప్పటికీ జనసమూహములో ఆయనకు ముందుగా వెలుచున్న వారందరూ వెనక వచ్చిన ఉన్నవారందరూ దావీదుకి జయము, దావీదుకి జయము అని హోషన్నకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ప్రభు పేరుట వచ్చేవాడు స్తుతింపబడిన గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని చెప్తున్నాడు. సర్వోన్నతమైన స్థలములో మనం ఏ స్థలములో ఉన్నాము? సర్వోన్నతమైన స్థలములో ఉన్నామా? పరిశుద్ధమైన స్థలములో ఉన్నామా? అపవిత్రమైన స్థలములో ఉన్నామో? చీకటిలో బ్రతుకుతున్నామో? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేములోనికి వచ్చినప్పుడు ఆ పట్టణమంతా కూడా ఈయన ఎవరో అని కలవరపడుతూ ఉన్నారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, యెరూషలేము పట్టణం అంతా కూడా తిరుగుతూ ఉన్నాడు ఆయన. ఉదయము నుండి ఆయన ఆ పట్టణం అంతా కూడా ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆ పట్టణం తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ అనుకున్నాడు, ఆ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఎవరు అని కలవరపడుతూ ఉన్నారు. జనసమూహం ఈయన గలిలయలోని నజరేతు వాడు ప్రవక్త అయిన యేసు అని కొందరు చెప్పుకుంటూ ఉన్నారు. ఆయన ఏమని చెప్పుకుంటున్నారు? ప్రియమైన దేవునికి బిడ్డలారా, నజరేతు వాడు ప్రవక్త అయిన యేసు అని అక్కడున్న వారు చెప్పుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రములను చేయవారందరిని వెళ్ళగొట్టి రోకలు మార్చి వారిని, బల్లలను గువ్వలను మమ్మువారిని, పీఠములను పడదోసి నా మందిరము, నా ప్రార్థనా మందిరం అనబడిందని
రాజుబడి ఉన్నది కదా, అయితే మీరు దాని దొంగలుగా చేసిన వారయ్యను అని చెప్తూ ఉన్నాడు. అక్కడున్న అనేక మంది తండ్రి యొక్క దేవాలయాన్ని వ్యాపార స్థలంగా మార్చేశారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా చాలా వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కనేమో ఆరాధన జరుగుతుంటే మరి ఒక పక్కనే పచ్చిపులు అమ్ముతూ ఉంటారు. ఒక పక్కన ఆరాధన జరుగుతుంటే ఒక పక్కన నూనె అమ్ముతూ ఉంటారు. ఒక పక్కనే ఆరాధన జరుగుతుంటే ఒక పక్కన బుక్స్ అమ్ముతూ ఉంటారు. ఒక పక్కనే ఆరాధన జరుగుతూ ఉంటే ఒక పక్కనే అనేకమైన వస్తువులు అమ్ముతూ ఉంటారు. అంటే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క మందిరమును ఎలా చేస్తూ ఉన్నారు అని అంటే వ్యాపార స్థలముగా మారుస్తున్నారు. వ్యాపారం చేసుకోవడం తప్పేమో కాదు, కానీ వ్యాపారం దేవుని యొక్క మందిరంలో చేయకూడదు అని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? దేవాలయంలో ప్రవేశించినప్పుడు క్రయ విక్రములను చేయవారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి వారిని బల్లను గోవులను బలిపెట్టినను పడదోషులైన. ఎందుకో తెలుసా? దేవాలయంలో వ్యాపారం ఎందుకు జరిగింది అంటే బయట నుండి లోనకు వచ్చిన వారు అక్కడ ఒక గువ్వను కొనుక్కుంటే, అంటే ఒక పౌరుని కొనుక్కుంటే, బయట కొనుక్కుంటే 100కో 50కో వస్తుంది. అది లోన కొనుక్కుంటే 1000-2000 కొనుక్కోవాలి. వాళ్ళ యొక్క సిద్ధాంతం, మీరు లోనకు వచ్చినప్పుడు బయట వస్తువు ఏది కూడా లోనకు తీసుకురావడానికి లేదు, మీరు లోన మాత్రమే తీసుకోవాలి. ఒక గొర్రె పిల్లలు కొనుక్కుంటే బయట కొనుక్కుంటే 2000-3000 ఉంటుంది. ప్రియమైన దగ్గరికి బిడ్డలారా, అదే గొర్రె పిల్లలు లోనక కొంటే దగ్గరగా నీకు 10,000-15,000 అక్కడ ఆ యొక్క వస్తువును కొనాలి. బలి ఇవ్వటానికి ఏదన్నా ఒక దూడ కావాలి అని అంటే బయట 10,000-20,000 పెడితే దూడ వస్తుంది. కానీ అది బయట నుండి లోనకు తీసుకుని వెళ్ళటానికి అధికారం లేదు, లోన మాత్రమే తీసుకోవాలి. ఎంత ఖరీదైన దూడైనా సరే, ప్రియమైన దగ్గరికి బిడ్డలారా, బలి ఇవ్వటానికి ఎంత ఖరీదైన దూడైనా సరే, అది 1,00,000 అయినా 50,000 ఆ దేవాలయంలో మాత్రమే తీసుకోవాలి, బయట తీసుకోవడానికి వీలు లేదు. ఆ విధంగా వీళ్ళు ఆ యొక్క దేవాలయంలో వ్యాపారం చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుకు కోపం వచ్చింది. ఆయన అంటున్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడినని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేదరని వారితో చెబుతూ ఉన్నాడు. ఈరోజు మనమందరము కూడా దేవుని యొక్క దేవాలయాన్ని ఎలా మార్చేస్తున్నామో తెలుసా? దేవుని యొక్క దేవాలయాన్ని ఎలా మార్చున్నామో తెలుసా? వ్యాపారంగా మార్చేస్తున్నాం. దేవుని యొక్క మందిరాలలో నెలసందలని పెట్టి భోజనాలు పెడుతూ ఉన్నాం. వారమంతమాను కూడా ఎవరు రారు, కానీ ఆ నెలసంద లేనప్పటికీ ఎంతమంది వస్తారో భోజనాలకి, ఎంతమంది వస్తారో భోజనాలకి. ఆదివారం దేవుని మందిరానికి రండమ్మా అని అంటే ఎవరూ రారు, కానీ నెలసంది అని పేరు పెట్టుకుని భోజనం చేయటానికి మాత్రమే వస్తారు. ఆ భోజనం చేసినప్పుడు దేవాలయం అంతా కూడా అపవిత్రం చేసేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అన్నం మెతులు ఒలగపోసేస్తారు, ఆ సోర ఒలగపోసేస్తారు, కూర ఒలగపోసేస్తారు, ఆ దేవాలయం అంతా కూడా చిరాగ్గా చేసేస్తారు. తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఉండి ఆ దైవజనుడి కుటుంబము ఆ దేవాలయాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఎంత దౌర్భాగ్యమైన స్థితి. నా మందిరము ప్రార్థనా మందిరము, ప్రార్థనా మందిరము, మందిరము, ప్రార్థనా మందిరము, దాన్ని దొంగలుగా మీరు చేస్తూ ఉన్నారే, ఇది మీకు న్యాయమా అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మన దేవుడు చక్కగా మనందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్న దేవుడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, మరి ఒక మాట మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్లి మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టి పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు మూల భాషలో సేనాధిపతియు దాన్ని కొనసాగించు వాడిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములతో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను నిర్లక్ష్యము పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాలు నిర్లక్ష్యము పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని మనము కూడా అదే మార్గంలో నడవాలని మనం కోరుకోవాలి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మరి ఒక మాట మనం చూసినట్లయితే అది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, మీరు ఎవరంటున్నారు, మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకయు ఉంటున్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా కొన్ని ప్రాచీన పద్ధతులు తమ సొంత హానికే అని పాఠాంతరము చేసిన తిరస్కారమయంతియు ఓర్చుకునిన ఆయనను తలంచుకుని మీరు పాపముతో పోరాడుటలో రక్తము కోరినంతగా ఇక దానిని ఎదిరింపలేదు అని చెప్తూ ఉన్నాడు. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణకరించముఖము, ఆయన నిన్ను గద్దించినప్పుడు ఇసుకయు ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వకీయించు ప్రతి కుమారుని దండించను అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితది అని చెప్తూ ఉన్నారు. మనమందరము కూడా ఎక్కడ పరిగెట్టాలి అని అంటే, ఎక్కడ పరిగెట్టాలి అని అంటే పందెములో పరిగెట్టాలి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, యేసు క్రీస్తు యొక్క పందెములో మనం పరిగెట్టబడాలి. యేసు క్రీస్తు యొక్క పందెములో మనము పరిగెత్తినట్లయితే మనకి అలసట అనేది ఉండదు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనము యేసును జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనం నుండి 44వ వచనములో మనం చూసినట్లయితే యేసోపు విషయంలో చూడగలము. యేసోపును స్వంత అన్నదమ్ములు గుంటలో మరి ఏం చేస్తారంటే గుంటలో వేసేసారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, సంపదామని అనుకున్నారు, కానీ మిద్యానీయులకు అమ్మి వేశారు. పోతీఫరు ఇంటిలోను చెరసాలలోనికి
వెళ్ళాడు. ఎన్నో విషయాల్లో క్రీస్తు ప్రభువు వలె అక్కడ చాలా శ్రమలు పడ్డాడు, ఎంచుకోబడ్డాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మరియు ఫరోను చూడము, ఐగుప్తు దేశం అంతటి మీద నన్ను నియమించి ఉన్నాడు యోసేపుతో చెప్పను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబడులు అతనికి తొడిగించి అతని మెడకు బంగారము గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని నెక్కించి అప్పుడు నమో చెయ్యుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించి ఉన్నారు. చూడండి ప్రేమల తిరిగి వెళ్ళారా, యోసేపు పోతీఫర్ ఇంట్లో ఒక రాజు ఇంటిలో నమ్మకముగా ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లో నమ్మకముగా ఉన్నాడు. నమ్మకంగా ఉండడమే కాదు ప్రేమల తిరిగి వెళ్ళారా, అతని యొక్క నమ్మకత్వాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని మీద ఆనుకుని ఉన్నాడు. తన అన్నదమ్ములే తమ్ముణ్ణి అమ్మేసుకున్నారు. ప్రేమను తెలుగు బిడ్డలారా, తమ్ముణ్ణి అమ్మేసుకున్నారు. దేవుడికి తెలుసు యేసేపు ఎక్కడికి వెళ్ళాలో, ఏ ప్రాంతం వెళ్ళాలో, ఎక్కడికి వెళ్తే రాజుగా ఉంటాడు, ఎక్కడికి వెళ్తే అధికారంగా జీవిస్తాడు, ఎక్కడికి వెళ్తే ఒక హోదాలో ఉంటాడు, అది దేవునికి మాత్రమే తెలుసు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అందుకే మిద్యానీయుల దేశంలోనికి పోతీఫర్ ఇంటిలోనికి దేవుడు యోసేపును పంపించాడు. ఎప్పుడైతే పంపించాడు, నమ్మకస్తుడుగా ఉన్నాడు. తన యజమానుడు నమ్మి ఆ యొక్క రాజు ఏం చేస్తాడో తెలుసా, తన చేతినున్న ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టాడు. ఎంత ధన్యత! ఒక రాజు తన యజమానుడిని, తన దాసుడిని, ఒక పనివాడిని గుర్తించి తన చేతికున్న ఉంగరము తీసి పెట్టాడు అని అంటే ఎంత సంతోషమో ప్రియమని తెలుపుకుంటున్నారా. అలాగే సన్నపు నారబట్లు అతనికి తొలగించాడు. అతనికి తొలగించటమే కాదు, అతని మెడకు బంగారం గొలుసు వేశాడు. ఒక గుర్తింపు వచ్చింది. ఉంగరం పెట్టాడు, ప్రశస్తమైన వస్త్రం తొడిగాడు, మెల్లో మరి చక్కగా బంగారపు గొలుసు వేశాడు. ప్రియమని తెలుపుకుంటున్నారు. రాజుకున్న హోదాను దేవుడు యోసేపుకు ఇచ్చాడు. యోసేపుతో ఫరోను నేనే అయినను నీవు సెలవు లేక ఐగుప్తు దేశం అంతటా ఏ మనుషుడును తన చేతినైనో కాలునైనో ఎత్తకూడదని అక్కడ చెప్తూ ఉన్నాడు. అక్కడ ఎటువంటి దుష్కార్యము జరగకూడదు, ఎటువంటి దుష్కార్యము జరగకూడదు. ఎందుకంటే దేవుడు తన యొక్క కుమారుడి పట్ల గొప్ప కార్యము చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసేపు ఇంటిలో ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడు, ఎంత విధేయత కలిగి ఉన్నాడు. యేసేపు పాపాన్ని కూడా విడిచిపెట్టి పారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మరి యొక్క మాట మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే అతడు దౌర్జన్యమును నొందెను, బాధింపబడను, అతడు నోరు తెరవలేదు. ఒదుగుతేపడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు.
ప్రియమైన దేవునికి వదిలారు. నా పరిశుద్ధాత్మ దేవుడు, నా జీవాధిపతి అయిన దేవుడు అక్కడ ఎలాగున్నాడు అంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన మాట్లాడలేదు. ప్రియమైన దేవునికి వదిలారు, ఆయన మాట్లాడలేదు. ఎందుకనంటే ఆయనకి సమస్తము కూడా ఆయనకి తెలుసు. ఆయనకి సమస్తము కూడా తెలుసు కనుక అందరూ ఎన్ని మాటలన్నప్పటికీ కూడా, ఎన్ని హింసించినప్పటికీ కూడా నా ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడలేదు. గొర్రె ఎలాగైతే మౌనంగా ఉందో, గొర్రె ఎలాగైతే కట్టబడినట్లుగా దీనంగా ఎలాగైతే చూస్తుందో, అలాగే నా ప్రభువైన యేసుక్రీస్తు మౌనంగా ఉన్నాడు. ఆయన రోషం కలిగిన దేవుడే, కానీ ఆయన రోషాన్ని తగ్గించుకున్నాడు. ఆయన ప్రేమ గల దేవుడే, ఆ ప్రేమ నీకు నాకు పంచాడు. ఆయనలో ఎటువంటి అసూయ లేదు, ఆయనలో ఎటువంటి పుత్రికమ లేదు, ఆయనలో ఎటువంటి మార్పు లేదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన అందరూ సమానులే. ప్రేమని పంచండి, ప్రేమని ద్వేషించద్దు అని ఆయన చెప్తూ ఉన్నాడు. మరి యొక్క మాట మనం చూసినట్లయితే లోకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే ధనవంతుడు ఒకడుండెను. అతడు ఉదారంగా బట్టలను, సన్ననార బట్ట వస్త్రములను ధరించుకొని ప్రతి దినము ఏం చేసేవాడు అనంటే బహుగా సుఖపరుచు ఉండేవాడు. ఆ ధనవంతుడు ప్రతి ఒక్కరు మరి రోజు కూడా అతను సంతోషంగా ఉండేవాడు. ప్రతిరోజు కూడా సన్ననార బట్టలు ధరించుకునేవాడు. ప్రతిరోజు కూడా సుఖపరుస్తూ ఉండేవాడు. అయితే మరి ధనవంతుడు ఎంత సంతోషిస్తూ ఉన్నాడు, ఎంత ఆనందిస్తూ ఉన్నాడు. మంచి బట్టలు కట్టుకుంటున్నాడు, యోధారంగ బట్టలు వేసుకుంటున్నాడు, సన్నబారిన మరి నార బట్టలు కట్టుకుంటున్నాడు. ప్రతి దినము కూడా బహుగా సుఖపడుతూ ఉన్నాడు. ఏ ఒక్క రోజు ఆకలి అనేది ఆ ధనవంతుడికి కనిపించలేదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఎప్పుడైతే అలాగ జరుగుతూ ఉన్న సమయంలో ఒక దరిద్రుడు మనకు కనబడుతూ ఉన్నాడు. ఆ దరిద్రుడి పేరు లాజరు. వాడు కురుకులతో నిండిన వాడే. ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండిన వాడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుంటున్నాడు. అయితే ఆ లాజరు ఏమై ఉన్నాడు అని అంటే అక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. కురుకులతో ఉన్నాడు, అతడు రోగి అయి ఉన్నాడు. ఆ ఒంటి మీద నుంచి, ఆ కురుకుల నుంచి మరి ఆ కురుకుల నుంచి ఏంటి అంటే రసికారిపోతూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేకపోవచ్చు, ఎవరు ఆదుకుని భోజనం పెట్టకపోవచ్చు. కానీ ఆ యొక్క ధనవంతుడు ఇంటి వాకిట బయట ఆ ధనవంతుడు తింటున్న రొట్టె ముక్కలు కింద పడిపోతే ఆ రొట్టె ముక్కలో పడిపోయిన రొట్టె ముక్కల్లో కొంచెం తిని ఆకలి తెచ్చుకుంటూ ఉన్నాడు. ఒక రోజుని అతను ఆ యొక్క వాకటిలో కురుపులతో రసిల్కారిపోతూ ఆకలితో అలమటిస్తున్నప్పటికీ కూడా అక్కడికి ఏం చేస్తున్నాయంటే కుక్కలు వచ్చి ఆ కురుపులని నాకుతూ ఉన్నాయి. సరైన డాక్టర్ లేరు, సరైన వైద్యులు ఉండొచ్చు, ఉదాహరణగా కనీసం ఒక టాబ్లెట్ వేసుకునే పరిస్థితితో ఉందో లేదో తెలియదు. కానీ అసలే అతనికి ఆకలి అసలు వండుకొని తినే పరిస్థితే లేదు. అక్కడ ఇక్కడ కనబడుతుంది ఏంటంటే ధనవంతుడు తింటున్న రొట్టె ముక్క, చేతిలోంచి పడుకున్న రొట్టె ముక్క తిని ఆకలి తీర్చుకుంటున్నాడు. అంటే లాజరు ఎంత దరిద్రతను ఎంచుకోవటం కాదు ప్రియమైన, అతని జీవితం అంతే.
బంధువులు పట్టించుకోకపోవచ్చేమో కానీ, స్నేహితులు పట్టించుకోకపోవచ్చేమో కానీ ఆ ఒంటి మీద ఆ కురుపులు, ఆ రస్సి శుభ్రం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను అనుకుంటూ ఉన్నాను, ఇప్పుడు ఆ కుక్కే సహాయం చేసింది ఏమనుకుంటున్నాను. ఆ కుక్క ఆ కురుపులన్నీ నాకి శుభ్రం చేస్తున్నాయి. నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ కురుపులు నాగుతున్నాయి కుక్క అంటే సరైన డాక్టర్ పట్టించుకోకపోవచ్చు, సరైన వైద్యం లేకపోవచ్చు, ఎవరు పట్టించుకోకపోవచ్చు, కానీ కుక్క పట్టించుకుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకు తెలుసా? ఆ రసి కారిపోతూ ఉంటుంది, ఆ రక్తం కారిపోతూ ఉంటుంది, ఆ యొక్క ఒళ్ళంతా కూడా పుల్లుగా ఉండిపోతే అతను కడుక్కోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ కుక్క వచ్చి నాకు శుభ్రం చేస్తుందేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవునికి వెళ్ళాను. కానీ దరిద్రుడు అనగా లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయి, ఆ దరిద్రుడైన లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. కింద ఎన్ని కష్టాలు ఎలబోసినప్పటికీ, ఎన్ని విమర్శలు ఎల్లబోసినప్పటికీ కూడా ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఎక్కడున్నాడు తెలుసా? ఎక్కడున్నాడు? దేవదూతల చేత అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకుని కొనుగోబడినట్లుగా మనం చూస్తున్నాం. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును. అయితే అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరము పడి తన వేలులో ఉన్న నీ ఏలులో ముంచి నాకు నాలుగును చల్లార్చుటకును లాజరును పంపుము. నేను అగ్ని జ్వాలలో యాతన పడుతూ ఉన్నాను అని కేకలు వేసి చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. లాజరు చనిపోయి దేవదూతల వల్లే అబ్రహాం యొక్క రొమ్ముని ఆనుకుని ఉన్నాడు. కానీ ధనవంతుడు చనిపోయి ఎక్కడున్నాడో తెలుసా? పాతాళములో వేదన పడుతూ ఉన్నాడు. పాతాళములో వేదన పడుతూ ఉన్నాడు. అక్కడ ఆయనకి కనీసము నీళ్లు అందించేవారు ఎవరూ లేరు. నోరు ప్రచ్చిపెట్టుకుంటూ ఉంది. అయ్యో తండ్రి అబ్రహామా, నా యందు నువ్వు కనికరము పడలేవా? నా యందు నువ్వు కనికరము పడలేవా? నీ వేలులో కొనని నీళ్ళల్లో ముంచి నా నాలుగున చల్లార్చుటకు లాజరును నా యొద్దకు పంపుము అని అడుగుతున్నాడు. ఏనాడైనా లాజరును పచ్చడి పెట్టి గ్లాసులో మంచినీళ్ళు ఇచ్చావా? లాజరును పచ్చడి పెట్టి కనీసం ఒక పూట భోజనం పెట్టావా? లాజరును పచ్చడి పెట్టి శరీరం వైద్యం చేయించావా? లాజరును పచ్చడి పెట్టి ఎప్పుడైనా నువ్వు పరామర్శించావా? లేదే. కానీ లాజరు చనిపోయి అబ్రహాం యొక్క రొమ్మున ఆనుకుని ఉన్నాడు. నువ్వు ఎందుకని వేదన పడుతున్నావో తెలుసా? ఈ రోజు ఎందుకని వేదన పడుతున్నావో తెలుసా? ఎందుకని నువ్వు రోజెక్కబడుతున్నావో తెలుసా? నీవు అహంకారంతో బ్రతుకుతూ ఉన్నావు. నువ్వు అహంకారంతో బ్రతుకుతూ ఉన్నావు, అహంకారంతో జీవిస్తూ ఉన్నావు. ఎంత ఆస్తి సంపాదించుకున్నాను కదా, ఎవరు తింటాడు? ఇది నేను తినకపోతే ఇదేమైపోతాడు? నేను తినకపోతే, నేను సుఖించకపోతే ఇదంతా వ్యర్థమని అనుకుంటున్నావేమో. ఈ రోజు ప్రియమైన దేవునికి బిడ్డలారా, ధనవంతుడు దేవుని యొక్క రాజ్యానికి వారసుడు కాదు అని అంటుంది. కానీ ఈ లోకమైన ధనము కాదు, పరలోకమైన ధనాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ లోకమైన ఆహారము కాదు, జీవ ఆహారం అనేది మరి ఒకటి ఉంది. వాక్యమనే ఆహారాన్ని మనము భుజించాలి. దాహం తీర్చుకోవడానికి ఈ లోకంలో అనేకమైన బావులు ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ఇచ్చే
జీవజాలాలు నిత్య జీవము కూడా నీకు దాహం అనేది ఉండదు. ఈ లోకంలో నువ్వు ప్రశస్తమైన వస్త్రాలు కట్టుకోవచ్చేమో కానీ ఇక్కడ వస్త్రాలు చిరిగిపోతాయి. కానీ దేవుడిచ్చిన సన్ననార బట్టలు ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటాయి. ఇక్కడ నువ్వు ఆరోగ్యము లేక బలహీనతోనూ అనేకమైన రోగాలతోనూ జీవిస్తున్నావేమో, కానీ ఇక్కడ వరకే ఇవి. కానీ దేవుని యొక్క రాజ్యములో ప్రియమైన బిడ్డలారా, ఎటువంటి రోగము నీకు ఉండదు, ఎటువంటి బలహీనత నీకు ఉండదు, ఎటువంటి సమస్య నీకు ఉండదు, ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు నీకు ఉండవు. ఎక్కడ తెలుసా? దేవుని యొక్క రాజ్యంలో. శాశ్వతమైన రాజ్యాన్ని మనగది కానీ భూ సంబంధమైనది మనకొద్ది ప్రేమ బిడ్డారా. కానీ బ్రతుకున్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, ఐశ్వర్యం ఉన్నప్పుడే, ఘనత ఉన్నప్పుడే, సమస్తము ఎరుగు ఉన్న నీవు భూమి మీద నువ్వు ప్రతి దాన్ని కూడా పెంటగా ఎంచుకుంటే, ప్రతి దాన్ని కూడా నువ్వు తగ్గించుకుంటే దేవుని యొక్క రాజ్యములో అబ్రహాం యొక్క రొమ్మున లాజరు ఎలాగైతే దేవుడితో వలె ఉన్నాడు, అలాగే దేవుని యొక్క రాజ్యంలో మనం ఉంటాం. ఈ లోకంలో ఎందు ఆర్భాటాలని ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా శాశ్వతమైనది కాదు. శాశ్వత లోకము మరి ఒక లోకము ఉంది. ఈ రోజుని ఈ లోకం కోసం నువ్వు పాకులాడుతున్నావేమో, ఈ రాజ్యం కోసం నువ్వు పాకులాడుతున్నావేమో. ఇక్కడ ఈ లోకంలో ఎన్నో అర్భాటంగా తిరగాలని నువ్వు అనుకుంటున్నావేమో. ఇవన్నీ కూడా వ్యర్థమే. ఈ శరీరము సుఖాన్ని కోరుకుంటుంది, ఈ శరీరము సంతోషాన్ని కోరుకుంటుంది. కానీ దేవుని కోరుకుంటుంటారా? నువ్వు కోరుకున్నది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. నువ్వు కోరుకున్నది ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆహారం. నువ్వు కోరుకున్నది ఏంటో తెలుసా? దేవుని యొక్క జీవజాలాన్ని. నువ్వు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినట్లయితే ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, దేవుని యొక్క రాజ్యానికి వాసన చేస్తుంది చెబుతూ ఆ మాటలను ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు ఆమేన్.